Namaste and Yamni. Welcome to 30/60 Headlines. తమిళనాడు రసవత్తరంగా మారుతోన్న బల పరీక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తానన్న మైలాపూర్ ఎమ్మెల్యే పళనిస్వామికి ఎమ్మెల్యేల జంపింగ్ టెన్షన్ బెంగళూరు టూర్ రద్దు చేసుకునే రిసార్ట్ లో మంతనాలు ఇతరుల నియోజకవర్గాల్లో మంత్రుల జోక్యం వద్దు మొహమాటాలతో పదవులు ఇవ్వనన్న చంద్రబాబు కోచింగ్ పేరుతో జేబులు ఖాళీ అవుతున్న నోటిఫికేషన్లు లేవు ఈ నెల 22న నిరుద్యోగ నిరసన ర్యాలీ చేసి తీరుతామన్న కోదండరాం నిబంధనలు మార్చి వారంలో కొత్త ట్రావెల్ బ్యాన్ ఆర్డర్ కోర్టులో అడ్డుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న ట్రంప్ డీటెయిల్స్ చూద్దాం. పార్టీలో కొంతమంది నేతల వ్యవహార శైలిపై తీవ్రంగా స్పందించారు టీడీపీ అధినేత చంద్రబాబు. విజయవాడలో జరిగిన పార్టీ వర్క్ షాప్ లో మాట్లాడిన బాబు ఎమ్మెల్యేలు మంత్రులు క్రమశిక్షణ తప్పితే సహించేది లేదని హెచ్చరించారు. మంత్రులు ఇతర నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పిన ముఖ్యమంత్రి పార్టీని విరుద్ధంగా కొందరు నేతలు ప్రవర్తిస్తున్నారని అటువంటి వారిని ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఎవరికి ఏ పదవులు ఇవ్వాలో తనకు తెలుసునని మొహమాటాలకు పోయి పదవులిస్తే పార్టీకి నష్టమని తేల్చి చెప్పారు. పార్టీలో క్రమశిక్షణ ఉండే పార్టీలు ఇవన్నీ జరుగుతున్నాయి ఏంటి సార్ అని అడిగారు. నిజంగా నేను షాక్ నేను. మనం బిజీగా ఉంటే పేపర్ చూడకపోవచ్చు, మనం బిజీగా ఉంటే పేపర్లో వచ్చిన ఇగ్నోర్ చేయొచ్చు, కానీ పబ్లిక్లో మాత్రం దాని ప్రభావం ఉంటుంది. ఆ రోజుని డిసైడ్ చేసుకుని నేను చిన్న తప్పు చేశాను, టైం ఇవ్వకుండా అక్కడి నుంచి స్టార్ట్ చేశా. ఇంకా ఎక్కడన్నా స్టేట్మెంట్ వస్తే నెక్స్ట్ డే మీకు ఫోన్ వస్తుంది ఆర్ మెసేజ్ వస్తుంది. ఒకవేళ మీరు కానీ కరెక్ట్ చేయకపోతే నేనే పిలిపించి మాట్లాడతా. ఎందుకంటే మనలో కొహెషన్ లేకుండా ఉంటే మాత్రం ఎన్ని పనులు చేసినా వేస్ట్ అవుతుంది. కాబట్టి దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. పదవులు ఇవ్వడం అనేది ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడిగా నా ప్రిరాగరేటివ్. నేను అందరినీ చూశాను, అందరినీ తెలుసు. ఈరోజు మీకు ఎమ్మెల్యేలు ఉన్నారని పదవులు ఇవ్వడంలా, ఎమ్మెల్యేలు లేరని పదవులు మానేయడం లేదు. ఏ దేనికి ఎవరు సమర్థులో వాళ్ళని ఆలోచించుకొని వేరియస్ టైమ్స్లో ఈవెన్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు అదే చేశాను. గెలుస్తారనుకుంటే ఎమ్మెల్యే సీట్ ఇచ్చాం. ఓసారి నేను మొహమాటం పోయింది కూడా ఓడిపోయాం. ఎందుకంటే నేను మొహమాటానికి పోయాను, అతను చూస్తే బాధ కలుగుతుంది, పాపం ఎప్పటి నుంచో ఉన్నాడని. కానీ గ్రాస్ రూట్లో పోతే గెలిచే పరిస్థితి ఉండదు. అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. దానికోసం మన పార్టీలో విభేదాలు రావడానికి మాత్రం వీలు లేదు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ భవన్ లో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి బర్త్డే సందర్భంగా 63 కిలోల భారీ కేక్ ను కట్ చేసి పరస్పర శుభాకాంక్షలు తెలుపుకున్నారు నేతలు. ఎంపీ కవితతో పాటు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని సహా పలువురు నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు ప్రధాని మోడీ. కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా హాజరైనటువంటి కార్యకర్తలకు అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి కేసీఆర్ గారి ప్రతి పుట్టినరోజు కూడా తెలంగాణ భవన్లో ఘనంగా జరుపుకొని తెలంగాణ ప్రజలందరికీ కూడా కొత్త స్ఫూర్తినిచ్చే విధంగా చేస్తున్న మా కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా మళ్ళా ఒక్కసారి తెలంగాణ జాతి పునర్నిర్మాణానికి మనందరం కూడా పునరంకితం అవ్వాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ నెల 22న నిరుద్యోగ నిరసన ర్యాలీ జరిపి తీరుతామని స్పష్టం చేశారు తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం. జేఏసీని బద్నాం చేసేందుకు ర్యాలీలో కొంతమంది గొడవలు కాల్పులు చేసేందుకు సిద్దమయ్యారని, ఏది ఏమైనా ర్యాలీ మాత్రం శాంతియుతంగా జరిపి తీరుతామని చెప్పారు కోదండరాం. కోటి మంది యువకుల్లో 20-25 లక్షలు డిగ్రీ చదివిస్తారు. డిగ్రీ చదివినటువంటి వాళ్ళల్లో అందరికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగం రావాలని ఏం లేదు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. కాబట్టి మేము కోరేది ఏంటంటే
ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి కల్పన అనేది చాలా అవసరం. ఆ ఉపాధి కల్పన పబ్లిక్ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఉపాధి కల్పన కోసం ఓ కార్యాచరణ అనేది ప్రభుత్వం ముందు ఉండాలి. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధికి ప్రైవేట్ రంగాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఉంది కానీ ఉపాధి కల్పన లక్ష్యంగా లేదు. తెలంగాణ ఉద్యమానికి నీళ్లు నిధులు నియామకాలు అనేవి ట్యాగ్లైన్ గా నిలిచిన నేపథ్యంలో ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉంది. దాని కొరకు ఉద్యోగ కల్పనపై మీ కార్యాచరణ ప్రణాళిక ప్రకటించండి అని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇది మాకున్నటువంటి డిమాండ్. చాలా స్పష్టంగా మేము ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం, ర్యాలీ శాంతియుతంగా నిర్వహించాలి. చాలా మంది బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి నాయకులు కాల్పులు జరుగుతాయని, లాఠీ చార్జ్ కావచ్చని ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో రెచ్చగొట్టి హింసను ప్రేరేపించి మనల్ని బదనాం చేసే అవకాశం కనబడుతున్నది స్పష్టంగా. ఈ నేపథ్యంలో మనం బాధ్యతగా ర్యాలీని నిర్వహించాలి. నెల్లూరు జిల్లా పరిషత్ సీఈఓ బొబ్బ రామిరెడ్డి ఆస్తులపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులున్నట్టు అందిన సమాచారంతో ఆయన నివాసంతో పాటు బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు చేపట్టింది. నెల్లూరులో 5 చోట్ల, గుంటూరులో 4 చోట్ల, తిరుపతిలో 4 చోట్ల, హైదరాబాద్ లోని ఆయన బంధువుల ఇళ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి అక్రమాస్తులు కలిగి ఉన్నారనే అభియోగం పైన విచారణ చేపట్టి నిన్న కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈరోజు నెల్లూరు, తిరుపతి, గుంటూరు, హైదరాబాదు 14 ప్లేసుల్లో సెర్చెస్ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ బంధువర్గం, బినామీలు, ఫ్రెండ్స్ అందరి ఇళ్లల్లో మాకు ఇప్పటి వరకు ఒక 10 ప్లాట్లు, తర్వాత ఇక్కడ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ చిల్డ్రన్ పార్కులో G+4 బిల్డింగ్ కట్టున్నారు. అట్లనే గుంటూరులో ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఉంది, అక్కడ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి, ఫ్లాట్స్ పోష్ ఏరియాలో. దాంట్లో ఇప్పటి వరకు రికార్డెడ్గా మనకు వచ్చిన వాల్యూస్ 2 కోట్ల రూపాయలు పైచిలకు అక్రమాస్తులు ఉన్నాయనేది తేలుతా ఉంది. మిగిలినవి కూడా బయటకు తీయాల్సి ఉంది. ఇప్పుడు అమెరికాలో హత్యకు గురైన తెలుగు విద్యార్థి వంశీరెడ్డి అంత్యక్రియలు అతని స్వగ్రామం వంగపహాడ్లో జరుగుతున్నాయి. ప్రయోజకుడై వస్తాడనుకున్న కుమారుడు విగత జీవిగా కనిపించడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నూరుగా విలపిస్తున్నారు. సిలికాన్ వ్యాలీలో నెలన్నర క్రితం ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్న వంశీరెడ్డిని ఈ నెల 10న కాలిఫోర్నియాలో అతను నివాసం ఉంటోన్న అపార్ట్మెంట్ దగ్గర దుండగులు కాల్చి చంపారు. ఇప్పటివరకైనా మా తమ్ముని బాడీ మాకు అందించినందుకు మేము గవర్నమెంట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్తున్నాం. దీనికి సహకరించిన అన్ని పార్టీలకి అందరికీ మా వంతు కృతజ్ఞతలు చెప్తున్నాం. మేము ఇప్పుడు మా తమ్ముడిని సామరస్యంగా మేము సంతోషంగా ఈరోజు కార్యక్రమాలు కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాం. ఎన్నో ఆశలతోని ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళినటువంటి వంశీరెడ్డి ఈరోజు ఈ విధంగా మృతలాగా రావడం నిజంగా చాలా దురదృష్టకరం. 8 రోజుల క్రితం చనిపోయినటువంటి వంశీ డెడ్ బాడీ తొందరగా రావడానికి కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని వారు నేరుగా దౌత్య కార్యాలయంతో సంప్రదింపులు చేసి తొందరగా తెచ్చే విధంగా వారు ప్రయత్నం చేయడం జరిగింది. గ్రామంలో అంతా కూడా విషాద ఛాయలు నెలకొన్నటువంటి ఈ పరిస్థితిలో అసలు ఏం మాట్లాడాలని కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఎట్లయినా డెడ్ బాడీ అట్లీస్ట్. హైదరాబాద్ మైల్ దేవర్పల్లిలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో 2 గాయాలయ్యాయి. తెల్లవారుజామున వంట చేసేందుకు లైట్ వేయటంతో మంటలు ఎగిసిపడ్డాయి. బాధితులు బీహార్ నుంచి వలస వచ్చిన రాసింగ్ భాగ్య దంపతులుగా గుర్తించారు పోలీసులు. చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.